Bye bye. Ah, bye bye. J'aimerais bien aller en India. I love India. You love India? Thank you. You are from? Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjit and Wales. నైట్ అయితే ఒక క్యాంపింగ్ సైట్లో క్యాంప్ వేసాను. క్యాంపింగ్ సైట్ వచ్చేసి నిన్న చెప్పాను కదా పేబుల్ అని చెప్పేసి అది. అండ్ అసలు ఇక్కడ ఎట్లుంటుంది ఏంటిది అని చెప్పేసి నేను చూపెడతాను. అండ్ ఇండియాలో కూడా ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది. సో క్యాంపింగ్ సైట్స్ కానీ ఇలాంటివి ఆర్గనైజ్ చేసి టాయిలెట్స్, షవర్స్ అవన్నీ. ఇంకా నేను స్నానం చేశాను, డ్రెస్ చేంజ్ అయింది. సో మంచి హాట్ వాటర్ కూడా వస్తున్నాయి ఇక్కడ. అండ్ చాలా బాగుంది ఇది. అండ్ ఈ క్యాంపింగ్ కల్చర్ కూడా తెస్తే బాగుంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మనం ఒకప్పుడు విహారయాత్రలకు వంటలకు పోయేటోళ్ళం కదా, అంటే విహారయాత్రలు మీన్స్ వంటలకు పోయేటోళ్ళం కదా, బోనాలు కానీ పోషమ్మ వంటలని లైక్ ఎల్లమ్మ ఇలాంటి శ్రావణ మాసపు వంటలు అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన వంటలు ఉంటాయి కదా. అలాంటి వంటలకు ఎట్లనైతే పోయేదో అట్లనే ఇక్కడ లైక్ ఇలాంటివి చిన్నపిల్లలకు కానీ వాళ్ళందరికీ వంటల్లాగానే అనిపిస్తాయి అన్నట్టు. ఇలా బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇట్లనే చేసుకుంటారు, కానీ పిక్నిక్ అవి అని అనుకుంటారు, మనమేమో వంటలు అని అనుకుంటాము. బట్ అలాంటి కల్చర్ చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ ఎలాంటివి సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను చూపెడతాను. నేను పదండి. సో అన్నైతే సర్దేసుకున్నాం మొత్తము. ఇక నాతో పాటు చాలామంది సైక్లిస్టులు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా. అండ్ నేను క్యాంప్ చూపెడతా అన్నా కదా, చూపెడతా మీకు. క్యాంప్ సైట్ ఇది. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నట్టు. ఇది ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చినాక ఆఫీస్ ఇది. ఫస్ట్ బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకోవచ్చు, లేకుంటే లైక్ ఇదంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి బుకింగ్ అంత అవసరం లేదు. సో ఇది. అండ్ పేమెంట్ ఎక్కడ చేయాలో నాకైతే తెలియదు. అండ్ సో నైస్. అండ్ ఇది వచ్చేసి బట్టలు ఇట్లా వాష్ చేసుకోవడానికి దానికి పని చేస్తుంది అన్నట్టు. బట్టలు వాష్ చేసుకోవడానికి క్లాతింగ్, లాండ్రీ అయితే ఏముండదు, చిన్నపిల్లలది. అండ్ ఇక్కడ మర్చిపోయినా, అరే లాండ్రీ ఉంది. ఇది అదా హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ లాండ్రీ కూడా ఉంది. సో మనం బట్టలు కావాలంటే బట్టలు వాష్ చేసుకోవచ్చు. ఓవెన్ ఉంది. చీని ఇది కూడా చూడలేదు నేను. ఓవెన్ ఉంది, వేడి నీళ్ళు ఆడడానికి కెటిల్ ఉంది, బట్టలు ఎండేసుకోవడానికి ఇది ఉంది. ఒక క్యాంప్ సైట్లో డస్ట్బిన్ అదంతా ఓకే. ఫస్ట్ అండ్ ఇది వచ్చేసి టాయిలెట్స్. సో దట్ ఇక్కడ ఎవరైనా వస్తే వాడుకోండి. 1 to 4 యాష్ కొడుతొస్తుంది. అండ్ ఇవన్నీ టాయిలెట్స్ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఇవంతా షవర్స్. లైక్ ఇది షవరు కదా, చాలా బాగున్నాయి కదా ఇదంతా. సో దట్ చాలామంది బార్బిక్యూ అవి ఇవి చేసుకుంటున్నారు. అండ్ ఇంకే ఇక్కడ హలో కొంచెం అరే యార్ ఇది ఎందుకు చూడలే. ఓ ఇక్కడ ఛార్జింగ్ ఉంది, ఇక్కడ బార్బిక్యూ ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాట్ నాట్ ఇక్కడ ఇది పవర్ ఉందని అది ఇలా అనవసరంగా నేను నైట్ అంతా ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఓకే, సో ఇది ముచ్చట. వైఫై కూడా ఉందా? ఇక్కడ వైఫై కూడా ఉంది. అవర్స్ $7, €7. చూడండి ఇక్కడ అసలుకి ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. హాయ్ Ranjit on Wheels. Yes. Okay. It's Instagram and YouTube and okay. Facebook. And so you've got support money, subvention or no? No. No, there's nobody who know people and local and friends.
they will support. Yeah. Yeah. It's a best. Because for supporting every country has different banks and different accounts, so I can't put anything, right? But in fact, you need very few money, only eat and sleep. And Sometimes it's like for flying and visas. we need extra. But food, like Europe is very expensive. If I want to take hotel, it's like a lot, Yeah. 30-40 euros Yeah. per day. So that's why first time in camping, and so it's good. So now your next step today? Today I'm going towards Dijon. Dijon. Okay. So I don't know, but randomly, if I reach somewhere, You go to the south. Dijon to Switzerland. Switzerland? Euro Velo 6. Velo Okay, 6. okay, I'm okay. following Velo 6. Okay, très bien. This is like from this way. Yeah. Okay. I have a nice trip Thank you. and nice people you will meet, and thank you. for your favor, and Thank you. you've got still your mother, yes. Yeah. Okay. I will follow you. Yeah, sure. Thank you. Okay, bye Thank bye. you. Merci. సో వీళ్ళు చూడండి ఎట్లున్నదో నైస్ Nice. No, it's that's the problem. It's the first day. ఫస్ట్ డే It's the first day. టైర్ లైక్ The టియర్ డౌన్ wheel is No. touching. Hold on. Ah oui. C'est ce que je t'ai dit, hein. Ah ouais. No, it's not good quality. I've Ah, bought it very yeah, cheap maybe. just for this trip, and you see the result. ఇట్స్ నాట్ ఎ గుడ్ క్వాలిటీ It's absolutely not a good quality. విచ్ కంపెనీ ఇస్ దిస్ ఇట్స్ లోకల్ చేంజ్ సంథింగ్ లోకల్ బ్రాండ్ I'm sure it's Chinese or English. maybe. Vida XL. Komm. You need to change this. Yeah, we have. You have to change this. Yeah. Bye. చైనీస్ ప్రోడక్ట్ ఉన్నట్టున్నది, అందుకే అట్లుంది అని. సో ఈ బ్రెడ్ అయితే తింటున్నా బ్రేక్ఫాస్ట్. చాలా గట్టిగా ఉంది ఇది. ఇది చేపలా ఉంది. ఫ్రాన్స్ బ్రెడ్లు ఫేమస్ అంట. చికెన్ ఇది చికెన్ శాండ్విచ్ అంటారు. అవి చూడండి. సూపర్ వ్యూ. Thank you very much. The date to départ? When you are France? Complete? the first day you are 2021. 21. 2021 May 5th. Okay. Wow. Why? I want to cover all 6 continents. I want to cover all 6 continents on bicycle. So first I did Asia and Australia. Now I am in Europe. After Europe, next North and South America. Je veux parcourir les 6 continents à vélo. J'ai donc d'abord fait l'Asie et l'Australie. Et maintenant je vais en Europe. Et so, how many times for combien de temps pour parcourir, pour faire tout ce parcours?
How long does it take to travel whole the route? Maybe it will take more 7 years, I think. 7 years. Peut-être que cela prendra plus de 7 ans, je pense. 7 ans. Waouh, respect. Oh là là, j'aimerais. Moi aussi, j'aimerais bien avoir un projet comme ça, parcourir le monde. I too would like to have a project like that to travel the world. Ouais. Oh, nice. Sans polluer. Sans polluer. Without polluting. Ouais, comme voilà. by Ah self. ouais, franchement. Bravo. Vous avez pas Yeah. photo? Photo. Okay. Come. Ouais. Come. Yeah. Ah oui, yes. What's the next? Next step. Dijon. Dijon. Dijon, Oui, Dijon. Switzerland. And Austria, Hungary, Romania, Wow. Bulgaria. Ah oui, Around the Europe. ok. Around the Europe. Vous avez une famille encore? You have a family? I have family. Ok. India. India. Yeah. Oh, j'aimerais bien aller en India. I love India. You love India? Ah ouais. Thank you. You are from France? Yes, this I place? live here. I'm Paris. Paris? Oui, Oh. je viens de Paris. Oh, Paris. La campagne. Paris, c'est tout. I don't like pollution. Oui, Lot voilà, of c'est people, trop, c'est trop. vehicles. Ouais, But trop. here, Yes. super cool. No pollution, no vehicles, no people. Ah oui, non, là c'est beau. Là, c'est un moulin for the pain, boulangerie. C'est un moulin à pain. The bread. Je suis fière d'avoir fait votre connaissance. Yeah, thank you. Ok. Thank you. Allez, moi je vais remarcher après. Après, je vais courir. Ok. Bah, bon courage. Bon, courage all the et- best. Hein? Bon courage, Bon all the courage. best. All the best. All All the the best. Ok. Et plein de bonnes choses. Franchement, ouais. Courage. Et for your dad. Thank you. Hein? Thank you. Ok. Bye bye. Ah, bye bye. Plein de bonnes choses. Thank you. Thank you. very much. Thank you. గమనించిరా మీరు ఏమైనా ఇక్కడ వాళ్ళ లవ్ వాళ్ళ కేరు అమ్మో అండ్ చాలాసార్లు నేను ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి బట్ యా నిజంగా చాలా హ్యాపీ సో నేను చెప్పాను కదా నిన్న మళ్ళీ రిటర్న్ వచ్చిన అని చెప్పేసి ఇదే ఆ రూటు మొత్తం చూడండి అడవి సో అడవి రూట్లోకి అయితే మళ్ళీ మనం ఎంటర్ అయిపోయినాము అండ్ సిగ్నల్ ఉంటుందో ఉండదో ఎక్కడి వరకు వెళ్తామో తెలియదు ఎన్ని రోజులకు కొండలు వస్తాయి నాకు ఇష్టమైన రైడ్ వస్తుంది మై గాష్ సూపర్ ఉంది ఇట్లా ఎక్కురా చూసారా ముందర రోడ్డే కనబడట్లేదు అంత ఫీల్
ఎట్లుందో. కొంచెం స్కేరీగా ఉంది, బట్ నాకు తొక్కడానికి వాళ్ళు సరదా తీరిపోయేటట్టుంది. ఆ ఫీల్ బాగానే ఉన్నట్టున్నది ఇవాళ. ఈ అడవిలోనే ఇల్లు ఎక్కువ ఉంది, బట్ ఇటు సైడ్ వెహికల్స్ కూడా ఏం లేవు. అన్ఆథరైజ్డ్ వెహికల్స్ రావద్దని పెట్టిండు, బట్ సైకిల్ పోవచ్చు. 4 వీలర్స్ కానీ అవి పోకూడదేమో, ఎందుకంటే అడవి నరకపోవడం లాంటివి ఇట్లా జరుగుతుందేమో తెలియదు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో నాకైతే భలే అనిపిస్తుంది ఈ రైలు. మొత్తం గ్రీనరీ. నిన్న మొన్నటి దాకా మొత్తం నది పక్కన వచ్చింది కదా, ఇప్పుడు మొత్తం ఇక ఇక్కడ అడవిలో. ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడానికి కనీసం 3 గంటల నుండి 4 గంటలు పడుతుంది నాకు. సో మీరు అది చూడడానికి నేను వెనకాల ఎంత ఫస్ట్ ఎడిటింగ్ వీటికన్నిటికన్నా శ్రమ కన్నా ఇంటర్నెట్ ఇష్యూ చాలా ఫేస్ చేస్తున్నా. ఏమైనా ఇంటర్నెట్కి శాటిలైట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది తెలుసా మంచిగా. బట్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉంది కానీ అదే వాళ్ళది ఎలాన్ మస్క్ది, బట్ అంత ఫ్లెక్సిబుల్ లేదు, చాలా పెద్దగా ఉన్నట్టున్నది. అది ఉంటే బాగుండు. చాలా దూరం తొక్కిన తర్వాత ఈ అడవిలో ఇది మొత్తం ఆఫ్ రోడ్డు. సో ఇక్కడ నాకు ఫ్రూట్స్ అయితే దొరికినాయి. ఈ ఫ్రూట్స్ని అవే ప్రూన్స్ అంటారు కదా, గాయస్ ఏం చేసిన అంటే మొత్తం ఫ్రూట్స్ అన్ని బాటిల్లో నింపేసుకున్నా. ఒక బాటిల్ ఎంటీ అయి ఉండే, వాటర్ బాటిల్ మంచిగా నింపేసుకొని పోతున్నా. బట్ ఈ రూటే మాత్రమే ఏదో అడవిలో పోసి తీసుకోబోతుంది. మళ్ళీ ఓకే, కానీ ఇట్లనే ఉంటే కొంచెం బెటరే. డైరెక్ట్ అడవి ఎంటర్ అయిపోయి మొత్తం ఈడ రోడ్ యాడ్ ఉందిరా. ఎవరికి చెప్పుకోవాలన్న బాధ. ఆ ముందర చూడండి పెద్ద అడవి ఉంది. ఈ టైంలో ఆ అడవిలోకి నన్ను తీసుకుపోయి ఏం చేద్దాం అనుకుంటాను ఇది చెప్పండి గాయస్. వచ్చాం అడవిలోకి వచ్చాం. సెపరేట్గా తొక్కుడు పక్క పెట్టి నెట్టుకుంటూ వస్తాను. ఇక ఇది ఇట్లా అయ్యేటట్లేదు అని చెప్పేసి మరి అంత డీప్గా లేదులేండి, మంచిగానే ఉంది. ఈ ఊరు చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఊరి మధ్యలో కంపల్సరీ ఒక పెద్ద చర్చి, అది కూడా చాలా సంవత్సరాల క్రితం. సాయంత్రం అయితే ఊర్లలో ఎవ్వరు ఉండలేరు. ఊర్లల్లో ఎట్టి పరిస్థితిలో ఒక్క షాప్ ఉండలేదు, అసలు ఏమి ఉండట్లేదు. ఎందుకు తెలుసా? ఏమన్నా షాపులు ఉంటే సిరియన్స్ వాళ్ళు, లెబనీస్ వీళ్ళు పెట్టినాయే కానీ, ఈ సూడాన్ వాళ్ళు పెట్టేటివే కానీ యూరోపియన్స్ ఎవ్వరు కూడా పెట్టట్లేదు. ఎందుకో అర్థం అవ్వట్లేదు. మొత్తం వాళ్ళు పెట్టినే ఉంటారు. వీళ్ళు జస్ట్ పోయి కొనుక్కొచ్చుకుంటారు, వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకుంటారు అంతేగాని ఈ షాపులు పెట్టి నడిపించుడు ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఎవ్వరు క్రేజీ అసలు వీళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.
Ça pétille. Hein. Ah, Il y a des bulles. Hein? Il y a des bulles. Du Secoue. gaz. ok. Ok. C'est bon? Ah, ok. Thank you very much. courage. Thank you very much. Thank you very much. Wow. అమ్మా చూసారా హాయ్ ఇది క్లోజ్ అయిందా యాభై 2 కిలోమీటర్లు దొక్కిన చెప్పాలంటే అసలుకి టూ మచ్ అంటే తక్కువనే దొక్కిన కానీ ఈ హీట్ వల్ల ఎండ వల్ల మామూలుగా లేదు ఎటు నడుచుకుంటూ పోతున్నాడు నాకే తెలియదు సైకిల్ చిట్టిని అక్కడ పెట్టిన ముందర పోతే మళ్ళీ మొత్తం కొండలు అవి ఉన్నాయి అందుకని చెప్పేసి ఇక్కడ ఆగిన అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ చిన్న రివర్లా ఉంది గైస్ ఇక్కడ రివర్ కాదు చాలా పెద్ద రివరే స్వాన్స్ చూడండి స్వాన్లు ఎంత బాగున్నారో మీరు యా చేపలు బాగానే ఉన్నాయి రివర్ ఫ్లో అవుతుంది కొంచెం ప్రశాంతంగా క్యాంపింగ్ చేసుకుంటా ఇక్కడెక్కడైనా డన్ ఫర్ ద డే కొంచెం లైక్ నా నొప్పి ఇంకా తగ్గాలి హాయ్ బాగున్నారా కొంచెం నొప్పి ఇంత తగ్గింది అనుకోండి కొంచెం పురుసత్గా ప్రశాంతంగా ఉంటా సో అదే క్యాంప్ ఎక్కడ ఇద్దామని చూస్తున్నా ఇక్కడ రివర్ ఉంది వాటర్కి అయితే ప్రాబ్లం లేదు ఇక్కడ ముంచుకొని గిన్నెలు కడుక్కోవడం దీనికి పనికొస్తే కావాలనుకుంటే ఐ థింక్ ద బెటర్ ఇక్కడ వేసుకుంటే బెటర్ అనుకుంటాను ఈ గడ్డిలో సో దట్ కానీ ఇళ్ళకెళ్ళి ఏమొచ్చేది తెలియదు చూసుకొని ఇక్కడ ఇలాంటి ప్లేస్లలో వేసుకున్నాం అనుకోండి ఎవరికి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అని నా ప్లాన్ మళ్ళీ రోడ్ పక్కన వేసుకుంటే సడన్గా ఎవరైనా వచ్చేసి ఆన్ చేయొచ్చు దాని ప్లేస్ అంటేనేమో చూద్దాం ఎక్కడో ఒక దగ్గర ఇస్తా నాకు అవ్వట్లేదు ఇక సో గాయస్ అప్పుడు చైన్లో కంకి తెంపుకున్నా అది ఇప్పుడు కాల్చుకొని తింటాను